హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి రాగులండి, మన అందరికీ తెలిసినవే. ఇవి చాయ్ మినపగుళ్ళండి. ఇక ఇవి అటుకులండి. ఇప్పుడు మనం వీటన్నిటితో రాగి దోశలు తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇవి రాగుల్ని వాటర్లో యాడ్ చేస్తున్నామండి. ఇక చాయ్ మినప గుళ్ళండి కొన్ని. మా వ్యూవర్స్ చూపించాలని చెప్పేసి నేను ఈ విధంగా వేస్తున్నానండి. కొలతల తర్వాత మన ఇష్టానుసారంగా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి అటుకులండి అన్నీ ఇప్పుడు ఇందులో వాటర్లో నానబెట్టేసామండి. చూస్తున్నారు కదా, ఒక కప్పు రాగులకి 1 కప్పు చాయ్ మినపగుళ్ళండి, 1 కప్పు అటుకులండి. ఈ క్వాంటిటీ అండి. ఇవి ఇలాగా చక్కగా వాటర్లో కడిగేసి దాదాపు 4 గంటల పాటు నానబెట్టేద్దామండి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేద్దామండి. మనం నానబెట్టుకున్న రాగులు అటుకుల్ని గ్రైండ్ చేసామండి. ఇప్పుడు ఇలాగా మరీ పల్చగా మరీ చిక్కగా లేకుండా ఈ విధంగా తయారు చేసామండి పిండిని. ఇప్పుడు ఈ పిండిని మనం పెనం మీద యాడ్ చేద్దామండి. ముందు కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత ఇలా పిండిని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి, మన రాగి దోశ ఈ విధంగా రెడీ అవుతుందండి. మన టేస్టీ హెల్తీ రాగి దోశ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చట్నీతో ఈ హెల్తీ టేస్టీ దోశని ఆరగించేద్దామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.